కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణి విమర్శించారు. రోజులు మారినా బీసీల రాతలు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని దాసోజు శ్రావణి అన్నారు. జాతీయ న్యాయ కళాశాలలో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. నల్సార్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు కావడం లేదని దాసోజు శ్రావణి మండిపడ్డారు. మోడీ ఓబీసీ అయినా బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నేషనల్ లా స్కూల్స్ ఇవాళ బీసీ రిజర్వేషన్ తుంగలో దొక్కేస్తా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రత్యేక చట్టం ద్వారా నిర్మితమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి ఒక సంస్థ నాల్సర్. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దురదృష్టం ఏంటంటే అక్కడ 5 లా కోర్స్ ఆఫర్ చేస్తారు, LLM డిగ్రీ ఆఫర్ చేస్తారు, PhD ఆఫర్ చేస్తారు. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ప్రెస్టీజియస్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వట్లేరు. తరుగుట పెట్టి గొంతు పోసినట్టుగా బీసీలకు రిజర్వేషన్ రాకుంటుంటే ఒకళ్ళు మాట్లాడతలేరు. 2020లోనే నాల్సర్ ఇస్ వయలేటింగ్ బీసీ రిజర్వేషన్స్ అని చెప్పని నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెళ్ళి పెద్ద గొడవ చేసినాం. గొడవ చేస్తే ఫైనల్లీ దే సకమ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫైనల్లీ దే గేవ్ దిస్ జడ్జ్మెంట్. NCBC has passed an order. జనవరి 20 నాడు పాస్ చేసిన ఆర్డర్ ఇది. డాక్టర్ బన్వన్లాల్ సహాని అని చెప్పని NCBC చైర్మన్. నిరంతరమైనటువంటి ఒక పోరాటం, ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫైనల్లీ NCBC has yielded to our pressure and then gave this order. దురదృష్టం ఏంటి అంటే చట్టాలు ఉంటాయి, కమిషన్లు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి, బీసీల ఓట్లు రావాలా, కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నేషనల్ లా స్కూల్స్ ఇవాళ బీసీ